వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను శంకరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాలలో వందే మాతర్ రైల్ స్టాపేజ్ కు జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఉమ్మడి విద్యావంతుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, ఇప్పటికీ 40 రైల్వే ప్రాజెక్టులు పనులు, 4300 కిలోమీటర్ పనులు ఇంకా నడుస్తున్నాయి. 80,000 కోట్లు ఈ 40 ప్రాజెక్టు కోసం ఖర్చు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చాలా ప్రాంతాలలో అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్లలో తీర్చిదిద్దుతోంది. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లను తలదన్నేలా తీర్చిదిద్దుతున్నాం. జాతీయ రహదారులకు సంబంధించి తెలంగాణను 10 ఏళ్లలో 1,50,000 కోట్లు కేటాయించారు. నమస్కారం. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారి యొక్క సూచన మేరకు ఈరోజు మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ యొక్క హాల్టింగ్ కోసము ఆ ప్రారంభోత్సవం కోసం రావడం జరిగింది. ప్రత్యేకంగా కేంద్ర మంత్రివర్యులు మంచిర్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను గతంలో జిల్లా అధ్యక్షునిగా పనిచేసినటువంటి వగ్గారు అనేక సందర్భాల్లో ఢిల్లీకి వచ్చిన సందర్భంలో ఇటు నితిన్ గడ్కరీ కలవడము, రైల్వే మినిస్టర్ కలవడము, వీళ్ళని అందరికీ కలవడము, దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఈ మంచిర్యాల స్టేషన్ అభివృద్ధి అనే లక్ష్యంతో ఉన్నది. అందుకే దానిలో భాగంగానే ఈ మంచిర్యాల రైల్వే స్టేషన్ను అన్ని హంగులతో, అన్ని సౌకర్యాలతో, అత్యాధునికమైన టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతో ఈ మంచిర్యాల రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా ఇప్పటికే 26 కోట్ల రూపాయలతో మనం పనులు ప్రారంభించినాం. ఇలా మంచిర్యాల ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా ఈ రైల్వే స్టేషన్ను అద్భుతంగా, అధునాతనంగా తీర్చిదిద్దబోతున్నాం. దాంతోపాటు ఫుటో బ్రిడ్జ్ విషయంలో కూడా దరఖాస్తు ఇవ్వడము, వారు రఘు గారు, మన అంజరెడ్డి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా వారు కూడా రైల్వే మినిస్టర్ను దగ్గరతో కలిసి కలవడము, ఈ ఫుటో బ్రిడ్జ్ కూడా 3.5 కోట్లతోని వాళ్ళ మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఇలా పనులు ప్రారంభించబోతున్నాం. దాంతోపాటు వందే భారత్ సంబంధించి కూడా ఈరోజు స్టాపేజ్. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఈ మంచిర్యాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. మేము మంచిర్యాల రైల్వే స్టేషన్ను అన్ని రకాలుగా ఆధునీకరించే ప్రయత్నం చేస్తున్నాం, అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా సహకరించడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైల్వే విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఈ 10 సంవత్సరాల కాలంలో 42,000 కోట్ల రూపాయల నిధులను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టారు. దాదాపు 40 ప్రాజెక్టులు ఇప్పుడు పనులు నడుస్తూ ఉన్నాయి. దానికి రాబోయే 10 సంవత్సరాల్లో 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళిక సిద్ధమైనది తెలంగాణ రాష్ట్రానికి. 5 వందే భారత్లు ఇచ్చినాం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి. 2 వందే భారత్లు హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి నాందేడు అతి త్వరలో ప్రారంభించబోతున్నాం. చెర్లపల్లి టెర్మినల్ను ఆధునీకరించడం, కరీంనగర్, రామగుండం, సికింద్రాబాద్, నాంపల్లి లాంటి స్టేషన్లు కూడా అభివృద్ధి చేస్తాం. బేగంపేట్ అన్నిటి కూడా అభివృద్ధి చేస్తాం. బట్ ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకరించాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దాదాపు 15 నుంచి 20 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటా ఉన్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇవాళ వాళ్ళ మొత్తం భవిష్యత్తు అంతా కూడా నాశనమయ్యే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇవాళ గత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వలన దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలు ఇవ్వాల్సి ఉండేది. వాళ్ళు చేతులు చేసారు. చేతులు చేసాక ఏమైంది,
అరే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు పేరెంట్స్ మా కళాశాల పరిస్థితి బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు కళాశాల పాఠశాల యజమానులు వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఫీజు రియంబర్స్మెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన విద్యా సంస్థలు నడిచే స్థితిలో లేవు. నమ్మించారు ఇవాళ కేసీఆర్ గారేమో పంజాబ్ పోయి చెల్లని చెక్కులిచ్చి తెలంగాణ పరువును బజార్లు కల్పించారు. తన నాశనం చేసి ఇజ్జత్ తీసేయండి. అలా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? టోకెన్లు ఇచ్చింది. టోకెన్లు ఇచ్చింది పేపర్ పచ్చగా రాసినట్టు రాయించారు. ఆ టోకెన్లు చెల్లిన పరిస్థితి. టోకెన్లు ఎందుకు ఇచ్చారు? ఇవ్వలేమన్నారు. ఎందుకు ఇస్తున్నారు పైసలు? మరి ఇంత ఘోరమైన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఇలా పాఠశాల పరిస్థితి ఏంది? వాళ్ళు ఆ ఇంటి ఆ బిల్డింగ్ కిరాయి చెల్లించిన పరిస్థితి, కరెంటు బిల్లు చెల్లించిన పరిస్థితి, దానిలో పనిచేసే నిరుద్యోగ యువతకు కొంతమంది ఎంప్లాయ్మెంట్ దొరికింది కృషి అయిన వాళ్ళు, వాళ్ళకి సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు కూడా ఎన్ని రోజులు భరిస్తారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిన వాళ్ళు వాళ్ళ భుజాన్ని వేసుకొని వాళ్ళే పైసలు ఖర్చు పెట్టుకున్నారు. ఇవాళ వాళ్ళకి ఇచ్చింది ఏంది? ఇవాళ చిప్ప చెల్లించిన వాళ్ళకి వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ముందే చెప్పినాక కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. ఆయన మేము బర్బాద్ అంటే లేదు సార్, బీఆర్ఎస్ కోసం చేసింది సార్, మేము కాంగ్రెస్కి వేస్తాం సార్ అన్న వేసింది. ఏమైంది? ఇవాళ పేండ మీకు పోయి పోయేవాడట అయిపోయింది పరిస్థితి. 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా